ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా త్రివేణి సంగమంలో నీటిని శుభ్రంగా స్వచ్ఛంగా ఉంచడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది. మరి భక్తులు పుణ్యం పేరుతో నీటిలో చాలా వస్తువులే వదులుతారు కదా, అంటే పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయలు, బట్టలు వంటివి. వీటన్నిటినీ కూడా శుభ్రం చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం BARC టెక్నాలజీతో 200 కిలోమీటర్ల వరకు టెంపరరీ డ్రైనేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి త్రివేణి సంగమం నీటిని శుభ్రంగా ఉంచడానికి అనేక రకాలుగా కృషి చేస్తోంది. అలాగే ప్రతి ఘాట్ దగ్గర మెషిన్స్ను ఉపయోగించి 2 గంటలకోసారి శుభ్రం చేస్తున్నారు. ఈ ఘాట్స్ దగ్గర ప్రత్యేకంగా గంగా సేవాదూత్ టీమ్స్ నీటిని స్వచ్ఛంగా ఉంచడానికి, నీటి పవిత్రతను కాపాడడానికి నిరంతరంగా కృషి చేస్తున్నాయి. ప్రతిరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు వాటర్ శాంపిల్స్ ని తీసుకుని నీటిని చెక్ చేస్తున్నారు. ఇంకా ఈ ప్రయాగ్రాజ్ కుంభమేళా అసలైన కుంభమేళానా కాదా అన్న విశేషాలు, ఈ కుంభమేళా యొక్క పూర్తి చరిత్ర, ఇది ఎప్పుడు మొదలయ్యింది, ఇంకా ఏ ఏ గ్రహ స్థితిగతుల్లో ఈ కుంభమేళాని నిర్వహిస్తారో అన్న విషయాలు, ఇక మన పురాణ ఇతిహాసాల్లో కుంభమేళా గురించి ఏం చెప్పారు, మరి ఈ కుంభమేళా వెనక దాగున్న ఎన్నో రహస్యాలు, ఇంకా అసలు ఈ కుంభమేళాల్లో మనం స్నానం చెయ్యాలా, ఎందుకు చెయ్యాలి, నిజంగా స్నానాలు చేస్తే ఏ ఫలితం వస్తుంది, మరి మనం కుంభమేళాకి వెళ్ళలేకపోతే మనం ఏమన్నా కోల్పోతామా, అసలు కుంభమేళాలో స్నానం చేస్తే మనకు ఉపయోగం ఏమిటి, వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ పూర్తిగా విశ్లేషించి మా వీడియోలో చెప్పడం జరిగింది. అన్ని కోణాల నుంచి అందరి సందేహాలు తీరే విధంగా మీకు విలువైన సమాచారాన్ని అందిస్తున్నాం. ఆ వీడియోని ఈ యారో మార్క్ చూపిస్తున్న దగ్గర కింద లింక్ చేశాము, కాబట్టి ఆ వీడియోని చూడాలనుకున్న వారు ఈ లింక్ని క్లిక్ చేసి చూడండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.